రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయము వరకు కూడా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు మా కుటుంబానికి తోడయుండి అయా మమ్మల్ని సజీవ సంఖ్యలో నిలవబెట్టినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా ఈ రోజున మేమందరము కూడా క్షేమంగా గృహాలు చేరుకోగలిగి ఈ విధంగా ప్రార్థించగలుగుతున్నామంటే అది మీరు చూపించిన కృప మాత్రమే ఉన్నది తండ్రి. మంచి ఆరోగ్యంతో నింపారునైనా మా పనుల్లో మాకు సహాయం అనుగ్రహించి ఫలించే వారిగా మాలో ఉండిన ప్రతి బిడ్డను నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏవైతే అవసరం ఉన్నావో అవన్నీ కూడా మీరు అనుగ్రహించిన సమయంలో మాకు దయచేసినందుకు కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో ఈ విధముగా సజీవులుగా నిలవబెట్టుకొని ప్రార్థించుకునే ధన్యత అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 108వ కీర్తన 12వ చరణము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయుము అని కీర్తనకారుడు స్పష్టంగా తండ్రి మీ యొక్క శక్తిని మాకు ఈ రాత్రి కాలంలో తెలియజేస్తున్నందుకు మీకే స్తుతులయ్యా. అవును ప్రభువా, ఈ లోకంలో ఎంతోమంది నాయన మనుషులను ఆశ్రయించారు, మనుషుల సహాయం కోరుకున్నారు. అయినప్పటికీ వారి పనులలో, వారి వ్యాపారాలలో, వారి ఉద్యోగాలలో, వారి కుటుంబ స్థితిగతులలో ప్రతి వాటిలో ఓడిపోయిన వారిగా ఉన్నారు తండ్రి. అయ్యా వారి శత్రువులను, వారికి ఉన్న ఎదుట ఉన్న సమస్యలను కూడా జయించలేని వారిగా ఉన్నారు నాయన. అయ్యా వారిని జయించుటకు అయ్యా మీ నుంచే మాకు శక్తి కావాలని రాత్రిన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థిస్తున్నాం. అటువంటి శక్తితో, అటువంటి జ్ఞానముతో మాలో ఉండిన ప్రతి బిడ్డను నింపండి. మా శత్రువులను జయించే సహాయము మీరే మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం, మొరబెడుతున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న కష్టాలన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. వాటన్నిటి నుంచి వారికి విడుదల దయచేయమని, వారికి కావాల్సిన ప్రతిదీ కూడా మీ చిత్తంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యముతో, శారీరకపరమైన బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము. హాస్పిటల్స్లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆయా భయంకరమైన రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. బిడ్డలకు మీరు తోడై ఉండండి. అయా మీకు సాధ్యము కానిది ఏది లేదు గనుక ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును, సంపూర్ణ ఆయుష్ను దయచేయమని అడుగుతున్నాము. అపవాది దురాత్మ శక్తులన్నింటినీ కూడా యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాము. అయా అదేవిధంగా కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. శాంతితో, సమాధానంతో వారి కుటుంబాన్ని, వారి హృదయాన్ని నింపండి ప్రభువా. అదేవిధంగా నాయనా అప్పులు అనే సమస్యలో మునిగిపోయి కృంగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి తండ్రి. ఆయా అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారి చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించమని, దీవించమని, అయ్యా వారు తలగానే కానీ తోకగా ఉండకుండా వారి జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా వివాహాల విషయంలో మీ కృప చూపించండి. మంచి సంబంధం బిడ్డలకు రావడానికి సహాయం అనుగ్రహించండి నాయన. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ ఇష్యూస్ నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. వారి గర్భంలో ఉన్న ప్రతి లోపమును సవరించి బిడ్డలకు గర్భఫలం దయచేయండి తండ్రి. అయా అదే విధముగా జాబ్స్ కొరకు ప్రార్థిస్తున్నారు, బిడ్డలకు మంచి ఉద్యోగం దయచేయండి నాయన. అయా ఎవరైతే లోన్స్ కొరకు, గృహాల కొరకు, మరి వేటి కొరకైతే అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా వారికి అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి మా భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి, దేశ సైనికులను కూడా మీ కృపలో భద్రపరచుకోండి నాయన. ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. పనుల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. అయా వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరినీ మీరే రక్షించి, కాచి, కాపాడమని, భద్రపరచమని, ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో కూడా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో మీ యొక్క అగ్ని కంచెను, రక్షణ కవచమును మా గృహాల చుట్టూ కూడా దయచేయండి.
మంచి నిద్రను, కంటి నిండా నిద్రను మాలో ఉండిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, నిద్రలేమి పీడకల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని, అయ్యా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన ప్రతి వాటిని మీ పాద సన్నిధిని ఈరోజు ఈ రాత్రి సమయంలో పెడుతుండగా అపవాది, శత్రువులు, దొంగలు ఎటువంటి హాని కలిగించేవి ఏవి కూడా మమ్మల్ని ఏమి చేయకుండా ముట్టకుండా మీరే రాత్రంతా మమ్మల్ని భద్రపరచమని, తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో సజీవులుగా చేరుటకు, స్తుతించుటకు మీ కృప కనపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.